హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ మూవీ రివ్యూ ఆఫ్ మజాకా. యాక్టర్ బై సందీప్ కిషన్ గారు, రావు రమేష్ గారు, రితు వర్మ. అండ్ అప్పుడెప్పుడో మనం అయితే మన్మధుడులో చూసిన హీరోయిన్ కూడా అయితే ఉంటుంది ఈ మూవీలో. అండ్ ఈ మూవీని నిన్న నైటే ప్రసాద్ ఐమాక్స్ లో ఇంకా కొన్ని చోట్ల ప్రీమియం షోస్ అయితే వేయడం అయితే జరిగింది. మరి మూవీ చూసాక నా ఒపీనియన్ అయితే ఏంటి, మరి మూవీ బాగుందా లేదా, మూవీని మన అందరం థియేటర్ లో చూడొచ్చా లేదా, మరి మూవీలో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అని చెప్పేసి వాటన్నిటి గురించి అయితే రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్తగా మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అయితే అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. మరి మూవీ ప్లాట్ అయితే సింపుల్ గానే ఉంటుంది. మరి మన కృష్ణ మీరేనైతే చూస్తాడు, మరి మన రమణ యశోదనైతే చూస్తాడు. మరి మన కృష్ణ మీరతో లవ్ లో ఎలా పడ్డాడు, మరి మన రమణ యశోదని పెళ్లి చేసుకున్నాడా లేదా, అదే రమణ అంటే ఎవరు అనుకోకండి, మన రావు రమేష్ గారు. మరి మన కృష్ణ రమణల పెళ్లి అయిందా లేదా అని చెప్పేసి ఇదంతా మీరు థియేటర్ లో చూసే తెలుసుకోవాలి. మరి మూవీలో నెగటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ స్టోరీ సింపుల్ గా ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. కానీ సాంగ్స్ కొద్దిగా సెట్ అవ్వలేదని చెప్పేసి అనిపించింది. కొన్ని నెగటివ్స్ అయితే ఉన్నాయి, వాటిని అయితే మీరైతే సింపుల్ గా అయితే ఇగ్నోర్ అయితే చేసేయచ్చు. మరి మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రావు రమేష్ గారు అండ్ సందీప్ కిషన్ వీళ్ళిద్దరు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే మూవీలో ఉంటుంది. నిజంగా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేసారని చెప్పేసి చెప్పాలి. మంచి కామెడీ ఎంటర్టైనర్ మూవీ చూడాలనుకున్న వాళ్ళు అసలు ఈ మూవీని అయితే మిస్ అవ్వకండి. మంచి ఫన్ ఉంది మూవీలో, చూస్తున్నంత సేపు మీరైతే నవ్వుకుంటూనే ఉంటారు. మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం అయితే మీరైతే ఫుల్ అయితే ఎంటర్టైన్మెంట్ అవుతారని చెప్పేసి చెప్పచ్చు. మరి ఆ తర్వాత ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత సెకండ్ హాఫ్ అయితే ఇంకా ఎంటర్టైన్మెంట్ అయితే అవుతారు. ఆ పెళ్లి సీన్స్ తో అండ్ రావు రమేష్ గారి డాన్స్ పర్ఫార్మెన్స్ తో థియేటర్ లో గోల అని చెప్పేసి చెప్పచ్చు. రావు రమేష్ గారు పుష్పాలో ఒక స్టెప్ వేస్తేనే అలా ఉంది. ఈ మూవీలో అయితే డాన్స్ వేస్తారు. సారీ, నేను ట్విస్ట్ లన్నీ రివీల్ చేయాలనుకోవట్లేదు, మామూలు ఫన్ లేదు నిజంగా. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే మూవీ అయితే చాలా బాగా నచ్చుతుంది. అండ్ డెఫినెట్ గా ప్రతి ఒక్కరు అయితే కనెక్ట్ కూడా అయితే అవుతారు ఫ్యామిలీ ఆడియన్స్ అయితే. అండ్ ఇలాంటి కామెడీ ఎంటర్టైనర్ మూవీస్ అయితే డెఫినెట్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే బాగానే నచ్చుతాయి. అండ్ ఈ మూవీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కు సింపుల్ గా అయితే నచ్చేస్తుంది. అండ్ డెఫినెట్ గా ఫ్యామిలీస్ తో కానివ్వండి, లేదంటే ఫ్రెండ్స్ తో కానివ్వండి, డెఫినెట్ గా వెళ్ళైతే చూడండి. మరి ప్రతి ఒక్కరు అయితే ఎంజాయ్ అయితే చేస్తారు. అండ్ హీరోయిన్స్ గా చేసిన రితు వర్మ కానివ్వండి, లేదంటే మన్మధుడు హీరోయిన్ కానివ్వండి, చాలా బాగా చేశారు వాళ్ళు కూడా. మూవీకి మెయిన్ ఆఫ్ ది హైలైట్ వీళ్ళే నలుగురే అని చెప్పేసి చెప్పాలి. రావు రమేష్ గారు, సందీప్ కిషన్ అండ్ హీరోయిన్స్ వీళ్ళే అని చెప్పేసి చెప్పచ్చు. అండ్ మూవీ స్టోరీ అంతా వీళ్ళతోనే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ కూడా అయితే అవుతారు మూవీ చూసినంత సేపు అయితే. అండ్ ఇప్పటికే ఈ మూవీని ఎంతమంది చూసారో లేదో, ఎంతమందికి ఎలా అనిపించిందో డెఫినెట్ గా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పడం అయితే అసలు అయితే మర్చిపోకండి. చూద్దాం ఎంతమందికి నచ్చిందో లేదో అని చెప్పేసి. మరి మూవీని చూడాలవద్దని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళు ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరైతే హ్యాపీగా మూవీకి అయితే వెళ్ళిపోండి. డెఫినెట్ గా ప్రతి ఒక్కరు అయితే ఎంజాయ్ చేస్తారు. అండ్ కామెడీ ఎంటర్టైనర్ చూస్తానని అనుకున్న వాళ్ళు అసలు అయితే మూవీని అయితే మిస్ అవ్వకండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ ని చూస్తూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ తప్పకుండా అయితే ఆల్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తో, నెక్స్ట్ మూవీ రివ్యూస్ తో అయితే మనం అయితే మళ్ళీ కలుద్దాం. మరి బాయ్ డార్లింగ్స్ అందరికైతే.